హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు వచ్చానండి. ఇది లొకేషన్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా కొల్లూరు ఓఆర్ఆర్ నుంచి మనం 5 కిలోమీటర్స్ ఇక్కడికి రీచ్ అవుతామండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ నేమ్ వచ్చేసి మనకి అర్బన్ కమ్యూన్ అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి బానూర్ లహరి గేట్ని ఆనుకునే ఉంటుందండి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి టోటల్ 59 విల్లాస్ ఉంటాయండి. ప్రతి విల్లాకు దగ్గర కూడా మనకి ఒక కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా అండి. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి అండి. వీళ్ళైతే కంప్లీట్గా మనకి రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేశారండి. ఈ రోజుల్లో అయితే వెరీ రేర్గా చూస్తుంటాం మనం రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అనేది. అలాగే మనకి వాటర్ ప్రూఫింగ్ కూడా మనకి 11 స్టెప్స్లో అయితే చేశారనమాట. అలాగే బాత్రూమ్స్ కానివ్వండి, బాల్కనీ, అలాగే టెర్రస్ పైన అన్ని విల్లాస్ పైన సీపేజ్ ఇష్యూస్ రాకుండా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చేశారనమాట. అలాగే ఫ్లోరింగ్ వైజ్గా అయితే అన్ని విల్లాస్లో కూడా మనకి 2x4 ప్రీమియం వర్మోస్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. విల్లాస్ అన్నీ కూడా మనకి కంప్లీట్ అయిపోయాక మనకి మొత్తం వెదర్ ప్రూఫింగ్ కూడా చేస్తారనమాట. అలాగే బాత్రూమ్లు అయితే కంప్లీట్గా మనకి జాగ్వార్ బ్రాండ్ యూజ్ చేశారు. మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియా అండి ఇది. మనకి ఓఆర్ఆర్ నుంచి ఇందా చెప్పాం కదా, ఓఆర్ఆర్ నుంచి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ అయితే ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఇది వచ్చేసరికి మనకి మంజీరా పైప్ లైన్ రోడ్ 100 ఫీట్ అనమాట, ప్రపోజల్ రోడ్. అంటే ఎగ్జాక్ట్గా ఈదునాగులపల్లి ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి మనకి వెల్మల్ని టచ్ చేసుకుంటూ బానూర్కి కనెక్టివిటీ అయ్యే రోడ్ అండి. చూడొచ్చు, ప్రతి విల్లాలో కూడా మనకి 3 BHK విత్ థియేటర్ రూమ్ ఉంటుంది. ఇదైతే పేరెంట్స్ బెడ్రూమ్ అండి. మనకి ప్రతి బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ కిచెన్ అండి. మనకి ఓపెన్ కిచెన్. అలాగే ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి 205 స్క్వేర్ యార్డ్స్, అలాగే 167 స్క్వేర్ యార్డ్స్, అలాగే 150 స్క్వేర్ యార్డ్స్ అయితే విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఏదైనా కూడా మనకి రీజనబుల్ ప్రైస్ అండి. మనకి అపార్ట్మెంట్స్లో ఉన్న రేట్ కంటే కూడా మనకైతే ఇది రీజనబుల్ అనమాట. ఈ లొకేషన్లో వచ్చేసరికి మనకి 7499 పర్ SFT అయితే చెప్తున్నారండి. ఇదైతే మామూలుగా విల్లా ప్రాజెక్ట్లో లీస్ట్ అండి. ఇటువైపు అయితే కనుక ఇది మనకి సిట్అవుట్ ఏరియా అండి, అవుట్ సైడ్. మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇందాక నేను చెప్పాను కదా, ఇదంతా కూడా మనకి రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ప్రతి విల్లా కూడా సేమ్ అనమాట. సో కన్స్ట్రక్షన్ క్వాలిటీ వైజ్గా అయితే మనకి ఎండి గారు చెప్పిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా రాజీ పడలేదన్నమాట. విల్లాస్లో మాత్రం ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీలో అయితే రాజీ పడలేదన్నమాట. మనకు వాటర్ క్యూరింగ్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేశారండి. ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉంది. ఇయర్ ఎండింగ్కి మనకి వుడ్ వర్క్ అయితే అందిస్తారనమాట. అంటే కంప్లీట్ పొజిషన్ వచ్చేసరికి ఇయర్ ఎండింగ్కి అయితే ఇస్తారండి. ఆల్మోస్ట్ మనకి 30-35 విల్లాస్ అయితే మొత్తం అంతా కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ వ్యూ అండి. ఇది మనకి అవుట్ సైడ్ కూడా మనకి కొంచెం టెర్రస్ లాగా అంటే మొక్కలు అవి పెట్టుకోవడానికి కూడా చేయించుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ బుక్ అండ్ విల్ అండి. జస్ట్ మోడల్ కోసం అయితే తీస్తున్నాను. ఇందులో మనకి 167 అలాగే 205 స్క్వేర్ యార్డ్స్ 2 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈస్ట్ అండ్ వెస్ట్ 2 అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఏది కావాలన్నా కూడా చూస్ చేసుకోవచ్చు. చూడొచ్చు, కంప్లీట్గా వీళ్ళు డిజైన్ చేయించుకునేది అంటే ఇదంతా బాల్కనీ వ్యూ. ఈ గేట్ అవతల వచ్చేసి మనకి మొక్కలు ఏమైనా పెంచుకోవడానికి మనకి ఆప్షన్ కోసం అనమాట అది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా కూడా మన హాల్ ఏరియా. మనకి లెఫ్ట్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ ఉంటుందన్నమాట. చూడొచ్చు, వెరీ బిగ్ సైజ్ వచ్చాయండి మనకి బెడ్రూమ్ సైజెస్ కూడా. చూడొచ్చు, ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. అలాగే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇదంతా కూడా మనకి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో ఈ చుట్టుపక్కల రేట్స్ గమనిస్తే మనకి ఏ విల్లా ప్రాజెక్టులో కూడా ఇంత రీజనబుల్ ప్రైస్ అయితే లేదనమాట. అలాగే ఇటు చూసుకుంటే మనకి మోకిలా కానివ్వండి, ఇటు శంకర్పల్లి కానివ్వండి, వెరీ డెవలప్మెంట్ ఏరియా అండి. బానూర్ లహరి రిసార్ట్ అన్న కూడా చాలా వరకు అయితే తెలిసే ఉంటుందన్నమాట. మనకి టోటల్ 2000 ఎకర్స్లో అయితే ఉంటుందన్నమాట. సో దాని గేట్ నుంచి ఆనుకునే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అయితే. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. వెరీ వెరీ బిగ్ సైజ్ వచ్చాయి ఈ హౌస్ అయితే. అలాగే ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి. మనకి గాడెం ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి, అలాగే నారాయణ IIT అకాడమీ కానివ్వండి, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి, సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి, అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానివ్వండి, ఏదైనా కూడా మనకి 10 to 15 మినిట్స్ డ్రైవ్లో అయితే వెళ్ళొచ్చండి. అలాగే మనకి కనెక్టివిటీ కూడా ఓఆర్ఆర్ జస్ట్ 5 మినిట్స్ వెళ్ళొచ్చండి. మనకి పటాన్చేరు నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడికి మనకి 9 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే నాగులపల్లి రైల్వే స్టేషన్ కూడా మనకి 10 మినిట్స్లో అయితే ఇక్కడ నుంచి అయితే రీచ్ అవ్వచ్చండి. హాస్పిటాలిటీ ఇవన్నీ కూడా AAG కానివ్వండి, మెడికవర్ హాస్పిటల్ కానివ్వండి, ఏదైనా కూడా మనకి 20 to 25 మినిట్స్లో అయితే రీచ్ అవ్వచ్చండి. సో ఎక్సలెంట్ లొకేషన్. మనకి అపార్ట్మెంట్ ప్రైస్కే మనకి విల్లా అయితే వస్తుందండి. మనకి గేటెడ్ కమ్యూనిటీలో మనకి క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట.
ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేస్తే అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయండి. ఫైనల్గా మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి థియేటర్ రూమ్ ఉంటుందండి. మనకి థియేటర్ రూమ్ ఉంటుంది. కావాలనుకుంటే ఇక్కడ కూడా మనం ఒక రూమ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఆపోజిట్లో అయితే థియేటర్ రూమ్ ఉంది. ఇక్కడ మనకి కామన్ టాయిలెట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ గోడ నుంచి మనం స్ట్రైట్గా కట్టేసుకుంటే మనకి ఇంకో బెడ్రూమ్ కూడా అవుతుందండి. అంటే మనకి 4 BHK అవుతుంది. ఇదైతే పెద్ద విల్లా, అంటే ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నానండి. చూడొచ్చు, ఇది మనకి ఇందాక చెప్పాను కదా, టైల్స్ మాత్రం అన్నీ కూడా మనకి జాగ్వారే వాడుతున్నారు. ఎక్కడైతే మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీలు అయితే ఎక్కడ రాజీ పడలేదండి బిల్డర్ అయితే కనుక. ఇది వచ్చేసరికి మనకి థియేటర్ రూమ్ అండి, అంటే హోమ్ థియేటర్ రూమ్. ఇది ప్రతి విల్లాలో ఉందన్నమాట. మీరు ఏ సైజ్ విల్లా తీసుకున్నా కూడా మీకు థియేటర్ రూమ్ అయితే ఉంటుంది. 3 BHK విత్ థియేటర్ రూమ్ ఉంటుంది. చూడొచ్చు, మళ్ళీ కూడా చెప్తున్నానండి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట. మనకంతా కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ వెరీ రేర్గా కనపడుతుంది. అంటే ఈ రోజుల్లో మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడ చూసినా కూడా మనకి ఎక్కువ మటుకైతే మనకి సిమెంట్ బ్రిక్కే వాడతారండి. వీళ్ళు మాత్రం కంప్లీట్గా మనకి రెడ్ బ్రిక్ ప్రీమియం క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని డీటెయిల్స్ అయితే వస్తాయండి. థ్యాంక్ యూ. వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.